ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అప్డేట్ వచ్చేసి టీఎస్ స్టేట్ రిజల్ట్స్ గురించి. సో, మనము రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ మనం టీఎస్ స్టేట్ అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చే హోమ్ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో, ద ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో, పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ చూసినట్లయితే మనకి న్యూగా ఏమేమి ఉన్నాయో అవి మనకి రెడ్ కలర్ న్యూ ఇక్కడ కనిపిస్తుంది ఇలా. రెస్పాన్స్ షీట్ వచ్చేసి, రిజల్ట్ వచ్చేసి, ఫైనల్ కీ. సో, మనం ఇప్పుడు రిజల్ట్ చెక్ చేసుకోవాలి కాబట్టి టీజీ టెట్ 2024 రిజల్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది మనకి. ఈ పేజ్‌లో వచ్చేసి మనకి ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందంటే జర్నల్ నంబర్ ఆర్ హాల్ టికెట్ నంబర్. అంటే జర్నల్ నంబర్ అంటే మనం అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మనకి పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది గదా! సో, ఆ నెంబర్ అన్నమాట. లేదు అని అనుకుంటే మన హాల్ టికెట్ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ. ఇంకొకటేంటంటే అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ అంటే పేపర్ 1 పేపర్ 2 అని అడుగుతుంది ఇక్కడ. సో, మీరు దేనికైతే ఎస్‌జిటి వాళ్ళైతే సో, పేపర్ 1 అప్లై చేస్తారు కాబట్టి సో, పేపర్ 1 క్లిక్ చేసుకొని అది చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటొచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి ఇక్కడ. సో, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ నంబరు పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో, ఈ ఈ ప్రొసీజర్ ద్వారా మనము తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ 2024 సెకండ్ టైమ్ జరిగింది కదా! సో, 2024 ఈ రిజల్ట్‌ని మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. సో, థాంక్ యూ.